హలో! ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. చూడండి మా గార్డెన్‌ని మీకు చూపిస్తున్నా. ఎలాగుందో కామెంట్ అయితే చేయండి కంపల్సరీగా. చూడండి ఇది ఆకేంటో ప్రాబ్లమ్ మాకు తెలీదు. మీకు తెలిస్తే చెప్పండి. చూడండి. బెండకాయ మొక్కలండి. చాలా కాచినియి. నేను కోయడానికని వచ్చాను. సర్లే బావుందని వీడియో అయితే తీస్తున్నా. అయితే ఈ తోటకి నాకు సంబంధం లేదండి. అందుకే ఇన్ని రోజులు బట్టి వీడియో తీయలేదు. మా నాన్న, మా వదిన ఈట్లికి నీళ్ళు పోసి పెట్టటం అన్నీ చేశారు. నేను ఒకసారి, 2 సార్లు వచ్చి పోసాను అంతేనండి. సర్లే బావుందా అని వీడియో తీస్తున్నా. చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి. పాదులు కూడా పెట్టారు. చూడండి రోజు వచ్చి నీళ్ళు పోస్తారు. పిచ్చి మొక్కలన్నీ పీకేస్తారు. ఈట్లికి ఎరువు ఏదన్నా మీ దగ్గర ఎరువు ఎయ్యండి. ఏదన్నా ఉంటే చెప్పండి. బలానికి ఏదేస్తే మంచిదని చెప్పండి. అదే విధంగా ఈ ప్లేస్‌లో అయితే ఇదివరకు మా పాతిల్లు ఉండేదండి. ఇక అది పడేయటం వల్ల మేము కొత్త ఇంట్లోకెళ్ళాము. ఇంకా ఖాళీగా ఉంటుందని నాన్నయితే మొక్కలు పెట్టారు. ఇదిగోండి బీరకాయ మొక్కలు చుట్టూ దడైతే కట్టేసి పెట్టారు. పచ్చిమిరకాయ మొక్కలండి ఇదిగోండి చిన్నగా పూతయితే వస్తుంది. బీరకాయ బీరకాయ పాదండి అయిగోండి బీరకాయ కనిపిస్తుందండి చిన్న చిన్నగా. చిన్న చిన్నగా సన్నగా ఉన్నాయండి. చాలా బావుంది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. కానీ నేను గూడా ఏసినట్టయితే ఇంకా హ్యాపీగా ఉండేదాన్ని. మా వదినను, నాన్న ఏసారు. బీరకాయలు పండించేస్తున్నారు. చూడండి. ఎలాగుందో కామెంట్ అయితే చేయండి. తర్వాత ఈట్లికి ఎరువు మీరు గనక మీ ఇంట్లో ఉంటే గనక పలానా అది ఎయ్యాలి అంటే ఎరువు ఏదైతే అయితే బావుంటది కామెంట్ అయితే చేయండి. కాకరకాయ పాదండి. కాకరకాయలు కూడా కోసుకొచ్చారు. కానీ మందైతే ఎయలేదండి. మందైతే ఎయలేదు. చూడండి. చాలా బాగా వచ్చినియండి పూత. తర్వాత వంకాయ మొక్కలు అన్నీ పెట్టామండి. ఇదిగో చుక్కుడు మొక్కల్లోనే 3 రకాలైతే పెట్టారంట. 3 రకాలు పెట్టారంట. మీకు పండిన తర్వాత కాయలు కూడా చూపిస్తానండి. ఇదిగోండి పువ్వుల మొక్కలు కూడా పెట్టేశారు. చుక్కుడు పాదుకి పువ్వులు చూడండి వంకాయ కలర్‌లో ఉంది. మరి ఇదేది చుక్కుడుకాయలైతే మనకైతే తెలీదు నాకు. పువ్వు ఖచ్చితంగా కాసిన తర్వాత మీకైతే మళ్ళీ వీడియో చేస్తాను. ఈ చెట్టేంటో మరి ఎండిపోతుందండి. వంకాయ మొక్కలైతే బాగా వచ్చినియండి. చాలా బాగా వచ్చినియి. ఇయి చిన్నదేనండి. పెద్దయి గూడా ఉన్నాయి. ఇగోండి మా పల్లెటూరులో అయితే కరివేపాకు మొక్కలు చక్కగా ఇంటింటికి ఉంటాయి. చాలా బాగా ప వస్తదండి కరివేపాకు మొక్కయితే. అయితే ఇంకా వంకాయ మొక్కలైతే చెప్పనసరం లేదు. చాలా బాగా వచ్చినియి. ఇవి చిన్నయండి రీసెంట్‌గా పెట్టినియంట. ఈ పెద్దయి గూడా చూపిస్తాను చూడండి మీకు. పచ్చిమిరపకాయ మొక్క ఇంకా అన్నీ ఉన్నాయి. మీరు గూడా గార్డెన్ చేస్తే చెప్పండి మీకు గూడా ఉంటే. కొన్నయితే ఎండిపోతున్నాయి. అయి తీసేసి మళ్ళీ వేరేయి గూడా పెట్టాలి. తోటకూర పెట్టాము. చూడండి ఇవిగోండి. చిన్న చిన్న మొక్కలే వచ్చేస్తున్నాయండి. అరటి మొక్కలు. ఇవి కూర అరటి కాదండి తినేటివే. చిన్న చిన్న మొక్కలు. అవి అన్నీ చిన్న చిన్న మొక్కలేనండి. బెండకాయలు, బొబ్బచ్చు మొక్క, బొబ్బచ్చు మొక్క గూడా పెట్టాము. తర్వాత సపోటా ఉంది. ఇంకా జాంకాయ చెట్టు ఉంది. చూడండి అదిగోండి. అవి సీతాఫలపాయండి. సీతాఫలం. హ్మ్. చూడండి కనిపించినాయండి? ఆ! సీతాఫలం అండి. ఇవిగోండి ఇంకా తోటకూర చెప్పాను కదండీ! తోటకూర. ఇవిగోండి పెద్దయిన వంకాయలు ఇప్పుడిప్పుడే కాస్తన్నాయి. హ్మ్. పెద్దయిన మొక్కలు. చూడండి ఎలాగున్నాయో. సొంతంగా పండించుకొని తినాలంటే మా జోష్నకైతే చాలా ఇష్టమండి. మా జోష్న అంటే వదిన. ఆమెకి చాలా ఇష్టం ఇట్లా తోటలో పండించుకొని తినాలంటే చాలా కేర్ తీసుకుంటది. అదిగోండి ఫ్లవర్స్. ఆ పక్కన మా పెద్దమ్మోళ్ళ ఇల్లండి. మా పెదనాన్న చూస్తున్నాడు. ఆయనకి తెలియకోకుండా వీడియో తీస్తున్నా. ఫ్లవర్స్ అండి. ఇది ఏ ఫ్లవరో ఈ ఫ్లవర్ పేరు తెలిస్తే మీకు అయితే కామెంట్ చేయండి. ఆ పువ్వు పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇగోండి వంకాయ మొక్కలు మా పెద్దమ్మోళ్ళ ఇంటి పక్కన పెట్టేసుకున్నారు. ఎలాగుందో చూడండి.
ఇదిగోండి మల్లె మొక్కలు, మల్లెపూలు. తర్వాత ఈ కాకరకాయ పాదు చూడండి ఇటు ఎంత పెద్దగా ఉందో. పూత కూడా ఉందండి. పూత కూడా కాసిందంట. ఇదిగోండి వంకాయ. తర్వాత ఇదిగోండి ఇదేంటి ఇదేం మొక్కో చెప్పండి. కామెంట్ చేయండి. నాకు తెలియట్లా. తర్వాత ఇదిగోండి చిట్టు చిట్టు గులాబీలు. బాగున్నాయండి చక్కగా. మామిడికాయ మొక్క. తర్వాత ఆటిల్ని ఏయో అంటారు. ఆ ఫ్లవర్స్ నాకు తెలీదు. ఫైనల్‌గా మందారం చెట్టు కూడా పెంచేస్తుందండి మా పెద్దమ్మ. మా గార్డెన్ ఎలాగుందో కామెంట్ అయితే చేయండండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.